కానీ నాకు ప్రాణం మీదకొచ్చేసరికి నా ప్రాణాల్ని కాపాడటం కోసం నీ ప్రాణాలకి తెగించి మరీ వచ్చావు. ఇది భాను నీ గొప్పతనం. నీలాంటి మనిషిని ఎవ్వరూ దూరం చేసుకోలేరు. మళ్ళీ చెప్తున్నాను, నన్ను క్షమించు, నా తప్పుల్ని మన్నించు. నేను కార్తీక్ దగ్గరుండను. నా నీడ కూడా కార్తీక్ జీవితంలో ఉండదు. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్దాం పదండి. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. పదండి. అవును, మనం అందరం ఇంటికి వెళ్దాం. అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. మాట్లాడాలి భాను. నేను కూడా మాట్లాడాల్సింది చాలా ఉంది. ఇంట్లో అందరి ముందు నేను ఎన్నో విషయాలు చెప్పాలి. మీరంతా పదండి. అదే నీలిమా, నిన్ను తీసుకెళ్ళడానికే కదా మేము వచ్చాం. మళ్ళీ మమ్మల్ని వెళ్ళమంటావేంటి? పద. అది కాదు కార్తీక్, మీరెళ్ళి కార్ స్టార్ట్ చేయండి, నేనొస్తాను. రా నీలిమా. ఏంటమ్మా ఇప్పుడెందుకు బట్టలన్నీ సత్తున్నావు? మనం వెంటనే ఊరు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఎందుకమ్మా? నీకేమైనా పిచ్చారా? మనం నీలమని చంపించాం. ఈ పాటికి అది చచ్చే ఉంటుంది. పోలీసులకి ఎలాగైనా ఈ నిజం తెలుస్తుంది. ఆ నీలిమ మీద పగున్నది మనకేనని అందరికీ తెలుసు. పోలీసులు ఇక్కడికి రాకముందే మనం ఊరు వదిలి పారిపోవాలి. లేదమ్మా, ఎలా తెలుస్తుంది? స్పాట్లో మనం లేము. అక్కడ తన ప్రాణం పోయినా తన గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. అయినా నీలిమ చచ్చిందో లేదో మనకు పూర్తిగా తెలియదు కదా. అది చచ్చిందని దాని శవం చూశాకే మనం ప్రశాంతంగా ఉంటాం. అప్పుడే నా పగ తీరినట్టు అవుతుంది. రే, పగ తీర్చుకోవటం ఒక ఎత్తు అయితే పోలీసులకు దొరకకుండా ఉండటం మరొక ఎత్తు అవుతుంది. మనం ఇప్పుడు పోలీసులకు దొరికామంటే జీవితాంతం జైల్లో చెప్పకూడుతుంటూ బ్రతకాలి. ఆ బ్రతుకు ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలుసు కదా. ఇంకా మొండిగా వాదించుకో. మనం వెళ్తున్నాము అంతే. పద రా. ఏంటి దేవమ్మా, ఊరొదిలి పారిపోతున్నావా? అదేం లేదండి, నా కొడుకు కోలుకున్నాక తీర్థయాత్రలకు వస్తానని మొక్కుకున్నాను. అక్కడికి వెళ్తున్నాను. అయినా ఇప్పుడు పెరవల మీద ఉన్నాను కదా, అందుకనే నేను వెళ్ళొచ్చని తెలుసుకున్నాకే వెళ్తున్నాను. చూడు దేవమ్మా, నువ్వు ఏం చేశావో ఏం జరిగిందో మొత్తం మాకు తెలుసు. నీ పెరోల్ రద్దయింది. నిన్ను నీ కొడుకుని అరెస్ట్ చేయమని అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మీరిద్దరూ మర్యాదగా మాకు సహకరిస్తే మీకే మంచిది. తప్పించుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం మేం పోలీసులన్న విషయం మాత్రం మర్చిపోకు. పదండి. అమ్మా, ఆ మాయదారి ఆస్తి పోతే పోయింది. ఏదో ఒకటి చేసి బ్రతకొచ్చమ్మా. ప్రాణాలతో ఉండడం ఇంపార్టెంట్. ఆస్తి కోసం నువ్వు ప్రాణాలు తీసుకోవద్దు. సంతకం పెట్టమ్మా. లేదే, నేనిప్పుడు సంతకం పెట్టానే అనుకో, ఒక్క సంతకంతో మనం కోటీశ్వరులం అయ్యాం. ఇప్పుడు అదే సంతకంతో బికారులం అవుతాం. ఇంత జరిగాక ఇంట్లో కూడా ఉండలేం. నేను సంతకం పెట్టను. ఏంటమ్మా, నువ్వు సంతకం పెట్టినా పెట్టకపోయినా కూడా ఉండవే. పెట్టావే అనుకో, నీ బుద్ధి తెలుసు కాబట్టే బయటికి గెంటేస్తాం. పెట్టలేదనుకో, ఆ భగవంతుడు నిన్ను తీసుకెళ్ళిపోతాడు. చేసింది పాపం కాబట్టి నరకానికి తీసుకెళ్లి నూనెలో వేయిస్తారు, శూలాలతో గుచ్చుతారు, రకరకాల చిత్రహింసలు పెడతారు. ఇక్కడ నువ్వు చేసిన పాపం
అక్కడ యముడు చిత్రగుప్తుడు లెక్క కడతారు. నీకు తగిన శాస్తి జరుగుతుంది. అమ్మమ్మా, పాపం తను బాధతో మెలికలు తిరుగుతుంటే నువ్విలా మాట్లాడటం అనేది మంచిది కాదమ్మమ్మా. ఏంటి ఊర్మిళ, ఇంకా వీళ్ళ మీద జాలి చూపిస్తున్నావా? నీకే తెలియకుండా నీతో సంతకాలు పెట్టించుకోవడం అది మంచి పద్ధతా? ఎదుటి వాళ్ళ ఆస్తి మొత్తం కొట్టేయాలనుకోవడం మంచి పద్ధతా? వీళ్ళకి బుద్ధి రావాలి, అలాగే ఉండని వాళ్ళని. అవునత్తయ్య, ఇలాంటి వాళ్ళకి తగిన శాస్తి జరగాల్సిందే. కావాలని కదా ఆస్తి రాయించుకున్నారు, ఇప్పుడు ప్రాణమే ఉండదు. ఇక ఆస్తి ఏం చేసుకుంటారు? పేదరికంలో పెరిగింది, కోటీశ్వరాలుగా పోతుంది. అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదు. ఏంటన్నయ్య, ఏం జరిగింది? అబ్బా, అంతా నా కర్మమ్మా. మీ అన్నయ్య కాఫీలో ఏదో మందు కలిపాడు. అప్పటినుంచి నా కడుపులో కవ్వ పెట్టి తిప్పుతున్నట్టు అవుతోంది. కడుపు నొప్పితో చచ్చిపోతున్నాను. ఇలాగే ఉంటే పోతానని చెప్తున్నాడు. హాస్పిటల్కి మాత్రం వెళ్ళనివ్వడం లేదు. అబ్బా, అమ్మా. అదేంటి పడుతూ అలా చేస్తున్నావు? పెద్దమ్మ కడుపు నొప్పితో అంతలా ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళనివ్వటం లేదు? చూడు నీలిమా, మీ పెద్దమేమి తక్కువ తినలేదు. ఆఫీస్ పేపర్లో ఆస్తి కాగితాలు పెట్టి మా అత్తయ్య సంతకాలు పెట్టించుకుని మొత్తం ఆస్తి రాయించుకుంది. మరి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి బుద్ధే కదా చెప్పాల్సింది. ఏంటి, ఆస్తి మొత్తం రాయించుకున్నారా? ఎప్పుడు? చెప్పే సమయం లేదు బాను. ప్రాణం పోయేలా ఉంది. ముందు నన్ను హాస్పిటల్కి వెళ్ళనివ్వండి. నేను బ్రతికొచ్చాక మొత్తం వివరంగా చెప్తాను. అన్నయ్య, ప్రాణం పోతుంటే ఏంటిదంతా? ముందు అవని హాస్పిటల్కి తీసుకెళ్ళు. చూడమ్మా, ఇలాంటి వాళ్ళని ఇప్పుడు జాలిపడి వదిలేస్తే రేపు మనందరం రోడ్డున పడతాం. ఎవరు ఏం మాట్లాడకండి. ఆవిడ అలాగే ఉండాలి. సంతకం పెట్టి వెళ్ళమను. ఒసే శారదా, హాస్పిటల్కి వెళ్ళినా అదేదో సంతకం పెట్టాలి. ఆ సంతకం నువ్వు పోయినా మాకు సంబంధం లేదని హాస్పిటల్లో పెట్టించుకుంటారు. అదే సంతకం ఇక్కడ పెట్టావే అనుకో, నువ్వు పోకుండానే బతికేలాగా నా మనవడి నీకు మందిస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళినా సంతకం పెట్టాలి, ఇక్కడైనా సంతకం పెట్టాలి. ఆ సంతకం పెట్టలేదే అనుకో, గొడవే లేదు. రేపటికి నువ్వు చచ్చి 2వ రోజు అవుతుంది. అమ్మా, మీ అందరికీ దండం పెడతాను. నేను సంతకం పెట్టేస్తాను. ఆస్తి పేపర్లు ఇవ్వండి. సంతకం పెట్టండి. అబ్బా, అమ్మా, అబ్బా, అమ్మా. మంచినీళ్ళు ఇవ్వండి ప్లీజ్. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. ఇదిగోండి, ఇది తాగండి. ఈ కడుపు నొప్పి తగ్గడానికి మందిస్తానన్నావు, మరి మంచినీళ్ళిచ్చావేంటి బాబు? ఇంకొక 5 నిమిషాలు సంతకం పెట్టకపోతే మీకు ఆ కడుపు నొప్పి తగ్గిపోయేది. నేనిచ్చిన మందు వల్ల కేవలం పావుగంట మాత్రమే నొప్పి ఉంటుంది. అందుకే మీతో సంతకం పెట్టించడానికి అంత తొందరపడ్డాను. మీకేం కాదు, నీళ్లు తాగితే తగ్గిపోతుంది. నువ్వలా చూడకు నీలిమా. నేను నీ జీవితం గురించి ఆలోచించే ఇదంతా చేశాను.
ఆస్తి నా చేతిలో ఉందనుకో, చచ్చినట్టు ఆస్తి కోసమైనా ఈ భానుని బయటికి గెంటేసి కార్తీక్ నీవాడవుతాడని ఇదంతా చేశానమ్మా. కాని పార్థు ఇలా చేస్తాడని, నేనిలా మోసపోతానని అనుకోలేదు. అమ్మని కొడతావేంటి? మీ బుద్ధి ఇలాంటిదని తెలుసుంటే మిమ్మల్ని ఇంట్లోకి తీసుకొచ్చేదాన్ని కాదు. ఒకప్పుడు నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటూ వీళ్ళ ఉప్పు తింటూ ఎన్నో పాపాలు చేశాను. మనందరిది ఒకటి రక్తం కదా, అందుకే మనకి పాపిష్టి ఆలోచనలే వస్తాయి తప్ప మంచి ఆలోచనలు రావు. అది కాదే, నేను నువ్వు ఇంకొక మాట మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదు. ఆంటీ, మిమ్మల్ని అత్తయ్య అని పిలిచే అర్హత కూడా నాకు లేదు. మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఈ ఇంట్లో ఒక మనిషిగా నన్నుంచారు. కానీ నేను మాత్రం ఈ ఇంటికి ఎంత ద్రోహం చేశాను. భానుని, కార్తీక్ని విడదీయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. వాళ్ళ మధ్య ప్రేమ పెరుగుతున్నా కొద్దీ నాలో ఈర్ష్య, ద్వేషం మరింత పెరిగింది. చివరికి భానుని చంపే ప్రయత్నం కూడా చేశాను. అన్ని నిజాలు భానుకి తెలిసినా నా మీద కోపం చూపించింది తప్ప ఇప్పుడు నా గురించి మీతో చెప్పలేదు. అందుకే భాను నా నీడని కూడా సహించలేకపోయేది. కానీ ఈరోజు భాను వల్లే మళ్ళీ నేను ప్రాణాలతో ఉన్నాను. మా మావయ్యతో చేతులు కలిపి కోనేరు కృష్ణప్రసాద్ గారు చనిపోవటానికి కారణమయ్యాను. ఈ ఇంట్లో అలజడిని సృష్టించాను. భానుని మానసికంగా హింస పెట్టాను. చివరికి తన తల్లి చనిపోయిన కష్టంలో ఉన్నప్పుడు కూడా అందరినీ వెళ్ళనివ్వకుండా ఆపి రాక్షసానందాన్ని పొందాను. అలాంటి నన్ను మీరందరూ క్షమించారు. తర్వాత నేను నిజంగానే మారిపోయాను. మంచి మనిషిగా బతకాలి అనుకున్నాను. కానీ చేసిన పాపం వెంటాడుతుంది కదా, ఆ శాపమే నన్ను వెంటాడింది. భాను మంచితనమే కార్తీక్ మనసులోని భానుకి గొప్ప స్థానాన్నిచ్చింది. నేను కార్తీక్ని ఎంతగా ప్రేమించినా కార్తీక్ నా మీద ఎలాంటి ఇష్టం లేకుండా చేసింది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి తప్పులకి కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే. అందుకే నా తప్పులన్నీ మీ అందరి ముందు ఒప్పుకుంటున్నాను. ఇక నేను కార్తీక్ భాను జీవితంలోకి అడ్డుపడను. కార్తీక్ కట్టిన తాళి నా మెడలోనే ఉంటుంది. కార్తీక్ నావాడు అని నా మనసులో ఊహగానే ఉంటుంది. నేను మాత్రం కార్తీక్ జీవితంలో ఉండను. ఎప్పుడు కార్తీక్ భానులు మాత్రమే ఒకటిగా ఉంటారు.
మీరొచ్చారేంటి? నేనే రమ్మన్నాను నాన్నగారు. నాన్న, మీ పాదాలకి దండం పెట్టే అర్హత కూడా లేని నాకు మీ కూతురు స్థానాన్ని ఇచ్చి ఎంతగానో ఆదరించారు. అందుకే మీ కూతురు తప్పు చేసిన మనిషిగా బయట ఉండకూడదు కదా. అన్ని తప్పుల్ని ఒప్పుకొని శిక్ష అనుభవించటానికి నేనే పోలీసులకి కాల్ చేశాను. నా నేరాన్ని నేనే ఒప్పుకుంటున్నాను. చూడు నీలిమా, నువ్వు చేసిన తప్పులకి ఈరోజు నువ్వు పశ్చాత్తాపడుతున్నావు. నీకు నువ్వే శిక్ష విధించుకోవాలి అనుకుంటున్నావు. మార్పు అనేది మంచిదే, కానీ ఒకప్పుడు నువ్వు ఇవన్నీ చేశావు అని, ఇంతమంది బాధకి కారకురాలివి నువ్వే అని తెలిసినప్పుడు నిజంగా ఇప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. కార్తీక్తో నీ మెళ్ళో తాళి కట్టించి తప్పు చేశాననిపిస్తోంది. నిజమే ఆంటీ, అన్ని నిజాల్ని దాచి నేను తప్పు చేశాను. కార్తీక్ నా మెడలో తాళి కట్టి తప్పు మాత్రం చేయలేదు. నా ప్రేమని గెలిపించాడు. కానీ ఎప్పుడూ తన జీవితంలోకి నన్ను తీసుకోకుండా భాను మీద తనకున్న ప్రేమని నిరూపించుకున్నాడు. అందుకే కార్తీక్ భాను ఒకటిగా ఉండాలి. కార్తీక్ నా మెళ్ళలో కట్టిన తాళి నాకు జీవితాంతం సాయంగా ఉంటుంది. పెద్దమ్మా, మనలాంటి వాళ్ళకి దేవాలయం లాంటి ఈ ఇంట్లో స్థానం లేదు. మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. నేను జైలుకి వెళ్తున్నాను. భాను, నా వల్ల అందరికన్నా ఎక్కువగా ఇబ్బంది పడింది నువ్వు. నరకాన్ని చూసింది నువ్వు. నీ కన్నీళ్ళని చూసి ఎన్నోసార్లు నేను నవ్వుకున్నాను. నీ కష్టాన్ని చూసి నీకు ఇలాగే అవ్వాలని పండగ చేసుకున్నాను. కానీ ఈరోజు నిజమైన ప్రేమ గెలుస్తుంది. మోసంతో ద్రోహంతో సొంతం చేసుకోవాలనుకున్న ప్రేమ ఓడిపోతుందని నువ్వు నిరూపించావు. అందుకే నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించు భాను. నీలిమా, నువ్వు మారాలని కోరుకున్నాను. నీ జీవితం బాగుండాలని కోరుకున్నాను. నువ్వు మారావు. తప్పకుండా నీ జీవితం బాగుంటుంది. భాను, మేమెవరో తెలియకపోయినా మా గురించి ఒక్క మాట కూడా అడగకుండా మీ ఇంట్లో మాకు ఆశ్రయం ఇచ్చారు. అలాంటి ఇంటికి ద్రోహం చెయ్యాలనుకున్నాను. అందుకే ద్రోహులుగా మిగిలిపోయాం. మీ ముందు మేం తలెత్తుకుని మీ అందరికీ క్షమాపణ చెప్పి తలదించుకుని వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. అమ్మయ్యా, ఇన్ని రోజులకి ఇంటికి పట్టిన శని విరగడైపోయింది. అన్ని సమస్యలు తీరిపోయాయి. మళ్ళీ మన కుటుంబం మామూలుగా ఉండి ఇక ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అవునమ్మా, ఇక ఏ ఇబ్బంది ఉండదు. నీలిమ తన తప్పు ఒప్పుకుని జైలుకి వెళ్ళిపోయిందిగా. ఇక ఈ ఇంట్లో సంతోషమే తప్ప ఎలాంటి బాధ అనే మాటకి తావే ఉండదు. ఎన్నో రోజుల తర్వాత వర్షం వెలిశాక సూర్యుడిని చూసినట్టుగా ఇప్పుడు మన ఇంటిని చూస్తున్నట్టుగా ఉంది నాకు. ఎన్ని రోజులు ఇంట్లో ఏదో ఒక అలజడితో లేనిపోని భయాలే ఉండేవి. ఇప్పుడు అన్నీ పోయి మళ్ళీ సంతోషాలు వస్తాయన్న నమ్మకం నాకుంది. ఇదంతా నా కోడలి గొప్పతనం అండి. నా బంగారు తల్లే అంతా చేసింది. తను ఏం చేసినా నలుగురు మంచి కోసమే చేస్తుంది. తనెప్పుడు అందరూ కలిసి ఉండాలనే కోరుకుంటుంది. అందుకే
దేవుడెప్పుడు తనకి అండగా నిలబడ్డాడు. మన కుటుంబాన్ని తన వల్లే నిలబెట్టాడు. అన్నయ్య, ఈ ఆనందం అందరికీ గుర్తుండిపోయేలాగా మనం ఒక ఫోటో తీసుకుందాం. ఇది ఎప్పటికీ మనకు ఒక మంచి మెమరీలా ఉండాలి. ముందు ఒక మంచి ఫోటో తీసుకుందాం. కాదు కాదు, ఇన్ని రోజుల తర్వాత అన్ని సమస్యలు పోయాయి. అందరి మనసులో ఉన్న అభిప్రాయాలన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఇంట్లో నిజమైన ఆనందం ఉంది. అందుకే మనందరం ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం. బామా రండి, అమ్మా రా, రామ్మా. రండి మామయ్య. రా బావా. శతమానం భవతి. శతమానం భవతి. శతమానం భవతి. శతమానం భవతి. ఇప్పుడు అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. లాగండి, అసలు మన ఇంటి యువరాణిని మర్చిపోయాం. పడుకున్నట్టుంది, వెళ్ళి తీసుకొస్తాను. సరే. రా చిట్టు తల్లి, మనం ఫోటో దిగుదాం. తల్లి. ఇటు చూడు. చూడు 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 చూడు. అదిగో. అది చూడు, అది చూడు, అది చూడు. హే. అది చూడు, అది చూడు. ఎన్ని రోజులు మా అందరినీ శతమానం భవతి అని దీవించిన మీ అందరికీ శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మమ్మల్ని ఇంతలా ఆదరించిన మీ అందరికీ ఆ భగవంతుడి దయ వల్ల అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నాకన్నా చిన్నవాళ్ళందరికీ శతమానం భవతి.